ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీ ఒత్తిళ్లు ఏదో మేరకు పనిచేస్తున్నట్టుగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి కదలికతో ప్రభుత్వం కూడా పునరాలోచనలో పడుతున్నట్టుగా స్పష్టమవుతోంది. ఇటీవల తల్లికి వందనం పథకాన్ని ఎట్టకేలకు జూన్ 12లోగా ఇస్తామని చెప్పినప్పటికీ జూన్ 12 తర్వాత అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పథకం అమలు చేయకపోతే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఇది అనివార్యంగా వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి సొమ్ము చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది అనేటువంటి అభిప్రాయం బలంగా వినిపించింది. సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబు మాట మారుస్తున్నారు అనేటువంటి వాదన బలపడుతోంది. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఎగ్గొట్టే ప్రయత్నం కూటమి పాలనలో నడుస్తుంది అనేటువంటి అంచనా జనాల్లో వినిపించింది. దీంతో ఇది అనివార్యంగా జగన్మోహన్ రెడ్డికి భారీగా జనస్పందన రావడానికి కారణమవుతుంది. దీన్ని గ్రహించిన ప్రభుత్వం ఎట్టకేలకు అంతో ఇంతో ఏదో మేరకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడానికి పూనుకుంది. ఎటువంటి కోతలు లేకుండా ఇస్తామని చెప్పినప్పటికీ ఏదో మేరకైతే కొందరు తల్లులకైనా ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం నిధులు జమ చేయాల్సిన పరిస్థితి చంద్రబాబు సర్కార్కి ఏర్పడింది. దీంతో పాటుగా ఇప్పుడు పొగాకు కొనుగోళ్లకు కూడా పూనుకోవలసిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. 3 నెలలుగా రైతులు తీవ్రంగా అల్లాడిపోతున్నారు. నల్లబర్లీ పొగాకు కొనకపోవడంతో అనేక రకాలుగా అవస్థలు పాలవుతున్నారు. ఇప్పటికే పొగాకు కొనుగోళ్లు లేక పండించిన పంట ఏం చెయ్యాలో తెలియక 6 డజను మంది వరకు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అలాంటి పరిణామాల నేపథ్యంలో రైతు సంఘాలు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేశాయి. పొగాకు కొనుగోలు చేయండి అంటూ రోడ్డెక్కి ఆందోళన నిర్వహించాయి. దర్శి, అద్దంకి, అదేవిధంగా పర్చూరు ఇలాంటి నియోజకవర్గాల పరిధిలో అయితే భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు సాగాయి. అయినప్పటికీ ప్రభుత్వంలో పెద్దగా కదలిక రాలేదు. కానీ చివరికి జగన్మోహన్ రెడ్డి నేరుగా కదిలి పొదిలి మార్కెట్ యార్డ్కి వెళ్ళి అక్కడ పొగాకు సమస్య మీద ప్రభుత్వాన్ని నిలదీయడంతో ఎట్టకేలకు చంద్రబాబు సర్కారులో చలనం కనిపిస్తోంది. తాజాగా మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేసేందుకు పూనుకున్నారు. పొగాకు కొనుగోలు కేంద్రాలు ఎట్టకేలకు తెరిచారు. సోమవారం తర్వాత పొగాకు కొనుగోళ్లు పూర్తి స్థాయిలో నిర్వహిస్తాం అని ప్రకటన చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి పొదిల్లో వచ్చినటువంటి స్పందన, పొగాకు రైతుల కదలిక ద్వారా వెల్లడైనటువంటి వ్యవహారం ఇవన్నీ కూడా చంద్రబాబు ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచినట్టుగా కనిపిస్తోంది. విపక్షం కదలడం ద్వారా, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం ద్వారా రైతాంగంలో వచ్చినటువంటి స్పందన మూలంగా ఎట్టకేలకు పొగాకు కొనుగోలుకు ప్రభుత్వం పూనుకోవడం అన్నది ఆహ్వానించాల్సినటువంటి వ్యవహారం. మరి ఇదే పద్ధతిలో మామిడి, ఇతర పంటలు కూడా ఈ ప్రభుత్వం రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. కేవలం జగన్మోహన్ రెడ్డి కదిలితేనో, జగన్మోహన్ రెడ్డి గొంతు విప్పుతేనో, జగన్మోహన్ రెడ్డి స్పందించిన తర్వాతో మేము సమస్యల మీద కదులుతాం అనేటువంటి పద్ధతి ప్రభుత్వానికి శ్రేయస్కరం కాదు. గతంలో ఇదే మాదిరి మిర్చి రైతుల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి స్వయంగా మిర్చి యార్డుకి వెళ్ళి ఆందోళన చేసిన తర్వాత కేంద్రంతో సంప్రదింపులు జరపడం, అదేవిధంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఎంతో కొంత సహాయం చేస్తామని ప్రకటించడం, ఇలాంటి కొంత ప్రయత్నాలు జరిగాయి. మిర్చి, పొగాకు, ఇప్పుడు తల్లికి వందనం ఇలాంటి విషయాలకే పరిమితం కాకుండా ముందు విపక్షం కదిలి ఆ తర్వాత ప్రభుత్వం స్పందిస్తుంది అనేటువంటి అభిప్రాయం బలపడకుండా ముందే ప్రభుత్వం తగినంత రీతిలో కదలిక, స్పందన ఉండాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. మరి అలాంటి రీతిలో కాకుండా జగన్మోహన్ రెడ్డి స్పందిస్తేనే, జగన్మోహన్ రెడ్డి గొంతిప్తేనే చంద్రబాబు కదులుతారు, చంద్రబాబు నిధులు విధులిస్తారు, చంద్రబాబు రైతులను ఆదుకుంటారు అనేటువంటి అభిప్రాయం బలపడితే ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికి చెందుతుంది తప్ప కూటమి సర్కారుకి దక్కే అవకాశం ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఇక నుంచైనా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. విపక్షానికి ఆయుధాలు ఇచ్చి విపక్షమే ఒత్తిడి పెంచడానికి కారణమయ్యి విపక్షం ఒత్తిడి పెంచిన తర్వాత దానికి తలొగ్గి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అనివార్యంగా జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ మరింత పెంచేదానికి ఈ ప్రభుత్వమే కారణమవుతుంది అనేటువంటి అభిప్రాయం సామాన్య జనంలో కూడా బలపడేదానికి ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది.